హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ రెసిపీస్. ఈరోజు ఇంకొక కమ్మటి హెల్తీ రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటో తెలుసా? మన ఇంట్లో రెగ్యులర్‌గా కొబ్బరి చిప్పలు ఉంటూ ఉంటాయి కదా! అవి అలా ఎప్పుడు కొబ్బరి చట్నీలు కాకుండా ఈరోజు కొబ్బరి పాలతో అన్నం చేసుకుందాము. కోకోనట్ మిల్క్ రైస్. అది ఎలా చేసేద్దామో చూసేద్దామా? ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి అండ్ ఒక స్పూన్ నూనె వేసేసి అందులో మసాలా దినుసులు అన్నీ వేసేసేయండి. లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ వేగిన తర్వాత అందులో కొంచెం క్యారెట్, నేను ఒక పెద్ద సైజ్ క్యారెట్ తీసుకున్నాను. ఒక క్యారెట్ అండ్ ఒక పొటాటో, ఆలుగడ్డ తీసేసుకొని మిక్స్ చేసేసుకొని వేయించేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం టమాటో ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాము. నేను మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, మీడియం సైజులో కట్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇవి టమాటో కూడా వేసేసి కొంచెం సాల్ట్, ముక్కలకి సరిపడా సాల్ట్ వేసేసుకొని వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత అందులో కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఇందులో వేసేసారు. నేను ఇంకా వాటర్ ఏం యాడ్ చేయట్లేదండి. నేను అందుకే కొబ్బరి పాలలోనే 2 టైమ్స్ మిక్స్ చేసేసి స్టెయిన్ చేసుకొని పెట్టుకున్నాను. అవే యాడ్ చేశాను. నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. అందుకే నేను పెద్ద గ్లాస్‌తో 2 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు యాడ్ చేశాను. ఇందులో సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని మనము రైస్ యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ రైస్ మీరు నానబెట్టుకొని ఉంటే కనుక ఒక విజిల్ సరిపోతుందండి. ఒకవేళ రైస్ నానబెట్టుకోలేదు అనుకుంటే 2 విజిల్స్ సరిపోతాయి. అంతే అండి. ఇది మిక్సీ పెట్టేసి విజిల్ పెట్టేసామంటే 1 పాట్ మీల్ రెడీ అయిపోయినట్టే. ఐదర్ మీరు దీన్ని ప్లెయిన్‌గా ఇలా అయినా డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. లేదంటే ఏదన్నా మసాలా కర్రీ కాంబినేషన్‌తో అయినా కానీ తినొచ్చు. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ కిడ్స్ లంచ్ బాక్సెస్ కూడా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ మీకు ముందుగానే రెడీగా చేసుకొని పెట్టుకుంటే గనుక కొబ్బరి పాలు మనము ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి ఎప్పటికప్పుడు యూజ్ చేసుకోవడానికి. అది కూడా నేను నెక్స్ట్ టైం వీడియో తీసి పెడతాను అది ఎలా చేయాలో. చూస్తున్నారు కదా! అన్నం చక్కగా పొడి పొడిగా వస్తుంది అండ్ కమ్మగా ఉంటుంది. నేనైతే మిల్ మేకర్ కర్రీతో కాంబినేషన్‌తో ట్రై చేశాను. ఒకవేళ మీరు చేసుకుంటే కనుక ఏ కర్రీతో కాంబినేషన్‌తో ట్రై చేశారో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.